ఇప్పుడు జపాన్ లాంటి చోట్ల మత మార్పిడులు ప్రయత్నాలని ఆపగలిగారు వాళ్ళు. అదే సమయంలో ఆళ్ళ ఆడపిల్లల్ని కంట్రోల్ చేయాలనుకున్న దాన్ని ఆపగలిగారు వాళ్ళు. అక్కడ మసీదులు కొత్త నిర్మాణాన్ని ఆపుతున్నారు వాళ్ళు. కొరియాలో కూడా అట్లాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు అధికార విపక్షాలు కలిపి. ప్రపంచమంతా మారుతుంది. కానీ మన దేశంలో జరుగుతున్న పరిణామాలేంటంటే, బలవంతపు మత మార్పిడి అనాలా? లేకపోతే గనక ప్రలోభ మత మార్పిడి అనాలా? లేదా ప్రేమ పేరుతో మత మార్పిడి అనాలా? నిర్ద్వంద్వంగా జరుగుతుంది. దాన్ని నిర్ద్వంద్వంగా సమర్థిస్తున్న వర్గాలు మన మధ్యలోనే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా చూడండి, అమన్ ఖురేషి అనేటటువంటి అతను ఒక హిందూ ఆడపిల్లని, నర్సింగ్ స్టూడెంట్‌ని డెహ్రాడూన్‌లో పటాయించాడు. పెళ్ళన్నాడు, బర్త్‌డే పార్టీ అన్నాడు. బర్త్‌డే పార్టీలో పెళ్ళనలేదు ముందు. బర్త్‌డే పార్టీ అన్నాడు. అక్కడ అమ్మాయిని రేప్ చేశాడు. లోకల్స్ అందరూ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏం చేశారయ్యా అంటే ఏమీ చెయ్యనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే భారతదేశంలో సమస్య ఎక్కడికి పోతుందయ్యా అంటే, జపాన్ లాంటి చోట్ల ఒప్పుకోనటువంటిది ఇక్కడ మాత్రం ఒప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయితే కనబడుతోంది. దీనికి కారణం ఏంటన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.